12 వయస్సు. అందరి స్టూడెంట్స్ లాగా ఆ విద్యార్థి ఆలోచించలేదు. ఓవైపు చదువుతో పాటు ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. తనలోని ప్రతిభను అందరికీ చూపించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రూబిక్ క్యూబ్స్పై దృష్టి పెట్టాడు. ఇంటి దగ్గర సాధన చేశాడు. చదువులో రాణిస్తూనే రూబిక్ క్యూబ్స్ అమర్చడంలో తన టాలెంట్కు పదును పెట్టాడు. ఆ చైల్డ్ డైనమేట్ ఎవరంటే అనుముల నోమేష్. ఇక్కడ కనిపిస్తున్న బాలుడు పేరే అనుముల నోమేష్. నెల్లూరు రూరల్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న ప్రదీప్ స్వాతిల కుమారుడు నోమేష్. నెల్లూరు బీబీనగర్లోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నోమేష్ రూబిక్ క్యూబ్లను నిమిషాలలోనే మార్చేస్తూ హౌరా అనిపిస్తున్నాడు. ఆగస్టు 15న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 9 రూబిక్ క్యూబ్లను 8 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేసి తను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ ఫోటోను క్యూబ్లపై వచ్చేలా తయారు చేసి తన ప్రిన్సిపల్కు బహుమతిగా అందజేశాడు. తాజాగా జరిగిన టీచర్స్ డే సంబరాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటోను 9 రూబిక్ క్యూబ్లతో 8 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి శభాష్ అనిపించాడు. గతంలో నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్ ఆనంద్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను 16 క్యూబులతో 13 నిమిషాల 8 సెకండ్లలో పూర్తి చేసి కలెక్టర్కు అందజేశాడు. అదేవిధంగా 9 క్యూబులతో కలెక్టర్ ఆనంద్ ఫోటోను 7 నిమిషాలలోపే పూర్తి చేసి ఆయనకు బహుమతిగా అందించాడు. నోమేష్ ప్రతిభ అంతటితో ఆగలేదు. తాజాగా తను చదువుతున్న స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో కళ్లకు గంతలు కట్టుకుని క్యూబ్లపై ఫోటోలను అమరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 30 రూబిక్ క్యూబులతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోను వచ్చేలా అమర్చి తన ప్రతిభను కనబర్చాడు. కళ్లకు గంతలు కట్టుకుని 5 నిమిషాల 24 సెకండ్లలో 30 క్యూబులతో బాలుడు చేసిన అపురూపమైన ఆ ప్రతిభాపాఠం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల నెల్లూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలలో జరిగిన సింహపురి బాలోత్సవం కార్యక్రమంలో నోమేష్ తన ప్రతిభను చూపించాడు. 7 నిమిషాలలో 9 రూబిక్ క్యూబులను పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఆ రూబిక్ క్యూబులపై గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఫోటోను వచ్చే విధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందాడు. నోమేష్ తన దేశభక్తిని కూడా చాటుకున్నాడు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా 30 రూబిక్ క్యూబులతో మువ్వన్నెల జెండాతో పాటు దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఫోటోను రూబిక్ క్యూబులపై వచ్చే విధంగా తయారు చేశాడు. 30 రూబిక్ క్యూబులను కేవలం 21 నిమిషాల 43 సెకండ్లలో పూర్తి చేసి మన దేశంతో పాటు మన సైనికులకు, ప్రజలకు అంకితమిచ్చాడు. ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత, అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్షకు తన క్యూబ్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. వారి అభిమానాన్ని నోమేష్ సంపాదించుకున్నాడు. నోమేష్తో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ అజిత వ్యాఖ్యానించడం అతని టాలెంట్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా క్యూబ్లతో పోర్ట్రేట్ ఆర్ట్ తయారు చేసి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. చిన్న వయస్సులో క్యూబ్స్ సెట్ చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాడు. చూడటానికి సైలెంట్గా ఉండే నోమేష్ తన మైండ్ రోబో కంటే వేగంగా పనిచేస్తోంది. ట్రిగ్గర్ నుంచి వచ్చే బుల్లెట్ లాగా ఇచ్చిన టాస్కులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సెకండ్స్ వ్యవధిలో రూబిక్ క్యూబ్ సెట్ చేస్తూ నాకు నేనే పోటీ అంటూ చిన్న వయసులోనే మినీ సెలబ్రిటీలా నోమేష్ మారాడు. ఇప్పటికే అనేక మంది ప్రశంసలు పొందటమే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికెట్ కూడా అందుకున్నాడు. నోమేష్ ప్రతిభను చూసి ఎంతో మంది అభినందనలతో ముంచెత్తుతున్నారు. నోమేష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. చిన్న వయస్సులో గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని అందరికీ ఇన్స్పిరేషన్గా మారిన నోమేష్ అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వాలని అందరం ఆశిద్దాం. ధన్యవాదాలు.